మహానాడుకు జూనియర్ ఎన్టీఆర్ ప్రతి ఏటా తెలుగుదేశం పార్టీ మహానాడు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. లక్షలాదిగా పార్టీ కార్యకర్తలు తరలివచ్చే అతి పెద్ద పండుగ అది. ఈసారి 27, 28, 29 తేదీలలో 3 రోజుల పాటు కడపలో టీడీపీ మహానాడు నిర్వహించాలని నిర్ణయించారు. ఇదిలా ఉంటే ఈసారి మహానాడుని టీడీపీ చరిత్రలోనే కని విని ఎరుగని తీరులో నిర్వహించాలని అధినాయకత్వం భావిస్తోంది. దివంగత నాయకుడు ఎన్టీఆర్ కుమారుడు హరికృష్ణ కుమారులైన జూనియర్ని కళ్యాణ్ రామ్ని ఈసారి మహానాడుకు పిలవాలని పార్టీ వర్గాలు ఆలోచిస్తున్నాయట. తెలుగుదేశం పార్టీ తరఫున ఆహ్వానం పంపించడం ద్వారా వారిని మహానాడుకు హాజరయ్యేలా చూడాలని భావిస్తోంది. తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఈ విధంగా సరికొత్త ఉత్సాహం కూడా అందించాలని అనుకుంటోంది. ఇక చూస్తే నారా లోకేష్ సైతం జూనియర్ విషయంలో బాగానే ఉంటున్నారు. ఏకంగా జూనియర్ ఎన్టీఆర్ పోస్టర్తోనే నారా లోకేష్ ఒక సందర్భంలో సందడి చేసి అభిమానులను అలరించారు. అదేవిధంగా తన సినిమా ప్రమోషన్స్ లో భాగంగా గుంటూరు వచ్చిన కళ్యాణ్ రామ్ తెలుగుదేశం పార్టీ జెండాను చేతబట్టి టీడీపీ అభిమానులను అలరించారు. జూనియర్ ఎన్టీఆర్ అయితే తన బాబాయ్ బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు వచ్చిన సందర్భంగా గ్రీట్ చేశారు. ఈ మధ్యనే లండన్లో జరిగిన ఒక కార్యక్రమంలో బాబాయ్ పేరుని తలచుకున్నారు. ఇలా చూస్తే కనుక అటునుంచి ఇటునుంచి కూడా మంచి వాతావరణం ఉంది. అంతా ఒకటి అన్నట్లుగా సంకేతాలు ఇస్తున్నారు. ఇలా అటూ ఇటూ కూడా అంతా కలవాల్సిన ఏకైక సందర్భంగా మహానాడు వేదిక ఉండబోతోంది అని అంటున్నారు. మహానాడుకి కనుక జూనియర్ ఎన్టీఆర్ హాజరైతే మొత్తం ఏపీ రాజకీయాల్లో సమీకరణలే మారిపోతాయని అంటున్నారు. సినీ రంగంలో టాప్ పొజిషన్లో ఉన్న జూనియర్ కనుక టీడీపీ వైపు ఉన్నట్లుగా సంకేతాలు ఇస్తే అది మరిన్ని కొత్త పరిణామాలకు దారి తీస్తుందని అంటున్నారు. టీడీపీకి భావి వారసుడిగా నారా లోకేష్ ఉన్నారు. జూనియర్ చూస్తే ఇప్పట్లో సినీ రంగం వీడే అవకాశాలు లేవు. దాంతో ఏ విధంగా చూసినా ఎవరికీ ఏమీ ఇబ్బంది ఉండని ఈ పరిస్థితుల్లో అంతా ఒక్కటి అని జనాల ముందుకు వస్తే అది టీడీపీకి కొత్త బలమే తప్ప మరేమీ కాదని అంటున్నారు. చూడాలి మరి ఈ ప్రచారంలో నిజమెంత ఉందో. తెలుగు సినిమా పరిశ్రమలో అపజయం ఎరుగని దర్శకుల్లో దర్శక ధీరుడుగా పేరున్న రాజమౌళి ఒకరంటే ఎలాంటి సందేహం అక్కర్లేదు. అయితే తాను దర్శకత్వం వహించే సినిమాలతోనే 3-4 ఏళ్లు బిజీగా ఉంటారు. ఇతర సినిమాల గురించి పెద్దగా పట్టించుకున్నట్టు కనిపించారు. కానీ మహేష్ బాబుతో గ్లోబల్ మూవీ రూపొందిస్తున్న జక్కన ప్రస్తుతం నిర్మాతగా మారారు. అయితే సినిమా పరిశ్రమకు ఆదిపురుషుడు, మూల పురుషుడిగా నిలిచిన సినీ లెజెండ్పై రూపొందించే సినిమాకు నిర్మాతగా మారడం విశేషంగా మారింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమాగా పేరున్న దాదా సాహెబ్ ఫాల్కే మహారాష్ట్రలోని త్రయంబక్లో జన్మించారు. 1913 సంవత్సరంలో రాజా హరిచంద్ర అనే సినిమా రూపొందించి భారతీయ సినిమా పరిశ్రమకు మార్గదర్శిగా నిలిచారు. అప్పట్లో ఆయన ఈ సినిమాను సుమారుగా 15,000 రూపాయలతో నిర్మించారు. దాదాపు ఆయన 90 సినిమాలను రూపొందించారు. అలాగే 50 షార్ట్ ఫిల్మ్స్ కూడా తెరకెక్కించారు. ఆయన భారతీయ పరిశ్రమకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చారు. సినిమా రంగానికి విశేషంగా సేవలు అందించిన వారికి ఆయన పేరుతో ఫాల్కే అవార్డును అందించడం తెలిసిందే. మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి. మరిన్ని తాజా వార్తల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.